వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మోకాలు నొప్పుల సమస్య అంతేకాదు మజిల్ క్రాంప్స్ ఇలా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పెయిన్స్ అనేవి. ఇక అమ్మమ్మలు బామ్మలకైతే ఖచ్చితంగా ఈ సమస్య అనేది ఉంటుంది. ఇక ఈ 20-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా ఈ మోకాలు నొప్పుల సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. దీనికోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, బయట దొరికే పెయిన్ ఆయిల్స్ కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. ఇక న్యాచురల్ పద్ధతిలో ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి మనము అప్లై చేస్తే కనుక మోకాలు నొప్పుల సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు గురువు గారు. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, లాస్ట్ టైము ఒక ఆయిల్ చెప్పారు, అది చాలా చాలా బాగా పనిచేసిందని అందరు మెయిల్స్ చేశారు. కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, సింపుల్ వేలో చెప్పాలి మాకు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మిమ్మల్ని అడిగితే మీరు రీసెర్చ్ చేసి ఒక సింపుల్ వే ఉందని కూడా చెప్పారు. సో ఈ మోకాలు నొప్పుల సమస్య కాదు, మజిల్ క్రాంప్స్ కాదు, రకరకాల పెయిన్స్ అనేవి వేధిస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ కూడా వేధిస్తూ ఉంటాయి. దానికోసం ఆయిల్స్ అప్లై చేయడం, బయట దొరికేవి, దానివల్ల స్కిన్ అంతా మండడం, ర్యాష్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో సింపుల్ వేలో ఒక ఆయిల్ తయారు చేసుకుని వాడుకుంటే పరిష్కారం దొరికిద్ది అంటే ఏంటి గురుజీ? దానికి కావాల్సిన పదార్థాలు. సహజంగా బాడీ పెయిన్ అనేది ఇండికేషన్. పెయిన్ అనేది సమస్య కాదు, సమస్య మూలాన్ని మనకి వ్యక్తపరచడం, ఆ ఉద్వేగాన్ని తెలియపరచడమే మనం పెయిన్గా భావిస్తుంటాం. అంటే మోకాళ్ళలో ఏదో అన్వాంటెడ్, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చూస్తే వాపు ఉంటుంది, అంటే అక్కడ అన్వాంటెడ్ ఎయిర్ కానీ అన్వాంటెడ్ వాటర్, చెడిపోయినటువంటి నీరు, దీని వాతం వల్ల వచ్చే నొప్పులు అధికంగా ఉంటాయి. ఇంకా అలాగే మనం కిందకి వెళ్ళిన తర్వాత మడల దగ్గర హీల్ పెయిన్, ఇలా మన శరీరం అంతా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నొప్పుల్ని ఎక్స్పోజ్ చేస్తుంది, చూపిస్తుంది, మనకి చెప్తుంది నాకు పర్టికులర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా నొప్పి వస్తుంటుంది. అక్కడ కాదు, మొత్తం పెయిన్ అనేది ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయి, ఈ జాయింట్స్తో సహా చిన్న చిన్న జాయింట్స్, మైల్యూట్ జాయింట్స్తో సహా పెయిన్ వస్తూనే ఉంటుంది. దీనికి అంతటికీ కారణం అక్యూములేటెడ్ అన్వాంటెడ్స్. మనం వ్యర్థ పదార్థాలను విసర్జించడం మానేసి శరీరం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, కన్ఫ్యూజన్ స్టేట్లో, అదే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన శరీరంలో, మన వ్యవస్థలో మనకి సహకరించాల్సినటువంటి కణజాలం కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోయి మనమైతే తిరుగుబాటు యుద్ధం చేస్తున్నాయి వాటిని. అంటే ఎవరో డైరెక్ట్ చేస్తున్నారు. ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఇది వాయుమండల వ్యవస్థ. ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉన్న వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, నడక బాగుంటుంది, నిదానంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ అన్వాంటెడ్ ఎయిర్స్ మన శరీరంలో ఉండిపోయాయి, అంటే వ్యాన ఉదాన సమాన వాయువులు, 5 వాయువులు ఉంటాయి. ఈ 5 వాయువులు ప్రకోపం చెందితే మన ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఆ వాయువులు, వాతం ఎక్కువైపోవడం వల్ల నొప్పులు వస్తాయి. ఇప్పుడు ప్రధానంగా అంటే మనం ఎక్కువ నిలబడి ఉండి పనులు చేస్తున్నాం. ఆడవాళ్ళేమో ఇంట్లో వంటల దగ్గర వాటి దగ్గర, ఇక మ్యాక్సిమం కూర్చోవడం అనేది చాలా తక్కువ. అవును గురువు గారు, కిచెన్ ప్లాట్ఫామ్స్ కూడా ఇంతకన్నా పెద్ద హైట్స్ లో ఉంటున్నాయి. సో దానివల్ల కూడా మన 100% దానివల్లే. మీకు చూడండి, 40-50 వేల క్రితం వెళితే కింద పొయ్యి ఉండేది, కింద ఉండేది, వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చుని కింద కూర్చుని వంట చేసేవారు. అలాగే ఆఫీస్ అనేవి తక్కువ ఉండేవి. మీరు ఏదైనా బట్టల కొట్టుకు వెళ్ళారనుకోండి, కింద పరుపులేసి ఉంటాయి, క్యాష్ కౌంటర్ కిందే ఉంటుంది, కిందే కూర్చునేవారు. మీరు ఏ వ్యాపార వ్యవస్థని చూసినా అందరూ కూర్చునే ఉండేవారు. అంటే ఒక టైంలో మనం కాళ్ళని మడత పెట్టి కూర్చునే ఉండాలి. అంటే ఆ వ్యవస్థ పనిచేస్తున్నంతసేపు దాని మీదే కేంద్రీకృతం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు వరకు వ్యవస్థ అంతా కూడా నిద్రాణంగా ఉంటుంది. అందుకని మనం పడుకునే ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా అయింది, డే అంతా పడుకుని ఉంటున్నారు, లేట్ నైట్లు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండడం వల్ల, నైట్ జాబ్స్ ఉండడం వల్ల కూర్చునో లేకపోతే నిలబడో ఏదో ఒక పని చేస్తూ మన వ్యవస్థని పాడు చేసుకుంటాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే మన శరీరంలో ఆ వ్యవస్థ బయోమెట్రిక్ క్లాక్
అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఫస్ట్ పాడు చేసేస్తాం. ముందుది వెనకది ముందు చేస్తాం, అది పాడైపోయింది. అది పాడైపోయిన తర్వాత ఆ వ్యవస్థ మీద ఆధారపడి నడిచేవి ఈ వాతానికి సంబంధించినటువంటి గాలు. ఇప్పుడు అక్యూములేటెడ్ గాలులు ఉన్నాయి, అంటే మనకు కుదరట్లేదు, అక్కడ ఉండిపోయింది. దాన్ని ఎలా బయటికి పంపించడం, విసర్జన వ్యవస్థ పని చేయట్లేదు, దాన్ని ఎలా పంపించడం, దాన్ని అందుకని ఎక్స్టర్నల్ గా మనకి ఇప్పుడు మనం చేసిపోయే దాంతో ఎక్కడెక్కడైతే పర్టికులర్ పార్ట్స్ మనకి ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ రాసుకోవడం ద్వారా అక్కడ అక్యూములేటెడ్ అన్వాంటెడ్ వాటర్ ని ఎలా బయటికి తీస్తాం. మీకు ఎప్పుడైనా అగ్గిపొల్ల కాలింది అనుకోండి, కాలినప్పుడు అక్కడికి బొబ్బ వస్తుంది. బొబ్బ ఎందుకు వచ్చింది? ఆ వేడికి మాంసం ఎక్కడైతే కందిపోతుందో అని వాటర్ ని పంపించింది. ఆ వాటర్ ఆ వేడికి ప్రొటెక్షన్ రక్షణ. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో డ్యామేజ్ జరుగుతుంది అని స్పృహతో పంపించింది, కానీ అది ఇబ్బంది పెట్టేస్తుంది, చెడిపోయింది కదా. అందుకని దాన్ని మనం బయటికి ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ ప్రథమంగా మనం వాడేది రాక్ సాల్ట్, నల్లుప్పు. ఓకే, అంటే లవణం, ఉప్పు శరీరంలో వ్యర్థంగా ఉన్నదాన్ని, ఎక్సెస్ ఉన్నదాన్ని బయటికి పంపించేస్తుంది. ఉప్పుకున్నటువంటి లక్షణం, లవణానికి ఉన్నటువంటి లక్షణం. ఈ వాత పిత్త కఫాల్లో పిత్తాన్ని సమింప చేయడం ద్వారా, అలాగే కౌంటర్ ఇరిటెంట్ అని కూడా అంటారు. ఇది కొంచెం క్షార గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి మనకి ఎసిడిక్ నేచర్ ని కూడా అల్కలైన్ చేస్తుంది. ఇది పై పూతగా కూడా ఉపయోగించుకోవచ్చు. వాము ఇది ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ మోకాళ్ళ నొప్పులకి వాటికి కారణం ఎసిడిక్ నేచర్ మన బాడీలో హై అయిపోయి, రెగ్యులర్ గా మనం దీన్ని ఇంటేక్ లోపల కూడా తీసుకోవచ్చు. వాముని నొప్పులు ఉన్న వాళ్ళు కాదు, మాక్సిమం 99% అందరూ కూడా ప్రతిరోజు ఉదయం వాము తీసుకోవడం శ్రేయస్కరం. అంటే పూర్వం కొన్ని రోగాలు మాత్రమే ఉండేది, డయాబెటీస్ అధిక స్థాయిలో ఉండేది, మిగతావన్నీ పెద్దగా ఉండేది. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ఉంది, మీకు పుట్టిన పిల్లలతో సహా అందరికీ ఉంది. మరి పిల్లలకి ఎలా ఇవ్వాలి? ఆ తల్లి బాలింతరాలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వాము దోరగా వేయించినటువంటి వాము, వాళ్ళ ఒరిజినల్ గా వాళ్ళకి సొంటి, మిరియాలు, పిప్పలు ఇవన్నీ కలిపి ఖాయం చేస్తారు. అది తింటే ఆ పాలు పిల్లలు తాగడం ద్వారా వాళ్ళకి ఆ సమస్య తగ్గుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ డైజెషన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. దానికోసం మనం ఉంది. ఇలాగే ఇది వాతానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెంతులు, నల్ల ఉప్పు, వాము, మెంతులు, సొంటి. సొంటి శుద్ధి చేస్తుంది, శోధిస్తుంది అంట. సొంటికి ఉన్నటువంటి గుణం కూడా, అంటే మనకు అల్లాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా సొంటిగా తయారవుతుంది. ఈ సొంటిని కూడా మనం తీసుకోవడం ద్వారా, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ పెయిన్ కిల్లర్సే, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నవే. అంటే సహజ సిద్ధమైనటువంటి పెయిన్ రిమూవల్స్. నువ్వుల నూనె వాతాన్ని సమింపచేస్తుంది. అలాగే మనకి ఆవ నూనె, ఆవాలు కూడా క్షార పదార్థం కలిగింది కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే రెగ్యులర్ గా మనం పై పూతల గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా తయారైన తర్వాత ఇంకొక టెక్నిక్ చెప్తాను, మేము కొత్తగా ఉంటుంది అది. దాంతో కూడా అద్భుతమైనటువంటి రిలీఫ్ ఉంటుంది. అలాగే చివరిలో పచ్చ కర్పూరాన్ని వేస్తాం. ఇది ఒరిజినల్ గా కాయిన్స్ రూపంలో వచ్చింది కర్పూరం. పచ్చ కర్పూరం చాలా మంచిది, అది స్లేట్ లాగా ఉంటుంది. పచ్చ కర్పూరాన్ని వేసుకోవడం ద్వారా కొంచెం ఆ ఫ్రాగ్రెన్స్, అరోమాగా కింద మనకు ఉపయోగపడుతుంది, చల్ల ఆ సూతింగ్ ఇస్తుంది. ఓకే, అసలు ఏమి అంటే కొత్త ఇంగ్రీడియంట్స్ ఏం లేవు గురూజీ. ఆవ నూనె, నువ్వుల నూనె, బ్లాక్ సాల్ట్, మెంతులు, వాము, సొంటి పొడి, వెల్లుల్లిపాయలు, అంతే, కర్పూరము. సో ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే, వెరీ సింపుల్. సో తయారు చేద్దామా గురూజీ? దీనికి ఇక్కడ మనం ఐరన్ బండిని వాడుతున్నాం. అంటే ఐరన్ కూడా చాలా అవసరం. అంటే వాత నొప్పులకి శనికి కారకత్వం ఉంది కాబట్టి నువ్వుల నూనెని తీసుకోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం. ముందుగా నువ్వుల నూనె వేద్దామమ్మా. దీనికి ఏమన్నా క్వాంటిటీ ఇలా ఉండాలి, అట్లా ఉంటుంది? మనం ఇది 100 grams లెవెల్లో తీసుకున్నప్పుడు మిగతావన్నీ కూడా 10 grams తీసుకుంటాం. వేడి అయ్యాక వేరే ఆయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది నెమ్మదిగా. అంటే మనం ద్రవ్యాలన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చి చివరిలో, అంటే ఇది ఎక్కువ మరగకూడదు. ఓకే, ప్యాకెట్లో ఉండే ఆయిల్స్ కి 12 కెమికల్స్ వాడి రిఫైండ్ చేస్తారు కాబట్టి దాంట్లో శక్తి ఎక్కువగా ఉండదు. మనకి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, దీనికి తొక్క తీయని నల్ల నువ్వుల నూనె అయితే అద్భుతంగా పనిచేస్తుంది. గానుగు నూనె తొక్క తీయని బ్లాక్, మామూలుగా అయితే శుభ్రం ఇంట్లోకి వాడుకునేది, శుభ్రం చేసుకునేది వాడుకుంటారు. ఇది ఏంటంటే తొక్కతోనే బ్లాక్ కలర్ దాంతో చేస్తారు. అది ఇంకా కొంచెం స్ట్రాంగ్నెస్ ఉంటుంది. మీకు ఒరిజినల్ నువ్వుల నూనె వాసన చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తుంది. ఘాటు స్వభావం, కటు స్వభావం అధికంగా ఉంటుంది. అది ఎసిడిటీని తగ్గిస్తుంది, కాల్షియం పెంచుతుంది. ఆ నూనె వేడెక్కిందమ్మా. ముందుగా వామ్ వేస్తాం, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మెంతులు కొంచెం,
బ్లాక్ సాల్ట్ ఓన్లీ ఫర్ పెయిన్ అంటారా? ఒకవేళ మీకు బ్లాక్ సాల్ట్ లేకపోతే సైంధవ లవణం వాడేసుకోవచ్చు, పింక్ సాల్ట్ వాడుకోవచ్చు, లేదు కల్లుప్పు అయినా వాడేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అరోమా ఉంటుంది. మీకు రెగ్యులర్ సాల్ట్కి దీనికి తేడా ఏంటంటే మీకు ఆ టేస్ట్ కూడా మీకు చూడండి, బయట పుదీనా అలా ఇస్తుంటారు లిక్విడ్స్, దాంట్లో ఈ బ్లాక్ సాల్ట్ వేస్తారు, కొంచెం అరోమా కూడా ఉంటుంది దాంట్లో. సొంటి పొడి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం అలా చిదుముకుంటే మంచిదమ్మా, లేకపోతే పేలుతాయి. అందులో ఉన్నటువంటి అది ఫ్లేవర్ కూడా బయటకు రావాలంటే కొంచెం క్రష్ చేసి వేసుకుంటే మంచి. మీరు అన్నట్లు ఇవన్నీ పెయిన్ రిమూవల్సే. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందంటే వాము తినమని చెప్తూ ఉంటారు గురుగారు. అలాగే వాతం తగ్గాలి, వాతపు నొప్పులు తగ్గాలి అంటే మనం మెంతులు వాడాలి. అవును, ఈ బాలింతలకి కూడా వెల్లుల్లిపాయలు దండ అలా కుచ్చి వేస్తూ ఉంటారు. శరీరంలో ఉన్నటువంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి అద్భుతమైనటువంటి మందు అమ్మ వెల్లుల్లి. అసలు ఎంత చక్కటి ఫ్లేవర్ అంటే ఇలాంటిది మనం ఎప్పుడు మనకు తెలియదు అసలు. ఇవన్నీ ఎంతో ఆలోచించి వైజ్ఞానికతతో ఋషులు మనకు అందించినటువంటి వరం. రకరకాల కెమికల్ బేస్డ్ ఆయిల్స్, పెయిన్ ఆయిల్స్ అప్లై చేసి అత్యవసర పరిస్థితులలో తప్పదు, టాబ్లెట్స్ కానీ లేకపోతే ఆ స్ప్రేలు వస్తాయి ఇమీడియట్ గా. అంటే పెయిన్ కంట్రోలింగ్ అనేది సమయం తక్కువ ఉన్నప్పుడు తప్పదు, కానీ రెగ్యులర్ గా ఇదే పని చేయాల్సి ఉన్నప్పుడు ఇలాంటివి తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే అవే ఉంటాయి. ఇంకా నెమ్మదిగా స్టవ్ ఆఫ్ చేసామా, ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు మనం చివరిలో ఆవాల నూనె వేస్తాం. ఓకే, ఎంత చక్కటి సువాసన గురూజీ. అసలు వెల్లుల్లిపాయకు ఉన్నటువంటి గుణం అమ్మ, ఆ వాసన కూడా మనకి చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా క్లియర్ అవుతుందేమో, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత కాంబినేషన్ ఆఫ్ మనము ఇలాంటి వాటిని మనం కంబైన్ చేసి దాన్ని స్మెల్ చేసే అంత మనకి ఎప్పుడు టైం దొరకదు, అసలు అంత ఛాన్స్ కూడా రాదు. సో ఇలాంటిది ఒక ప్రిపరేషన్ ఇంట్లో తయారు చేస్తే నిజంగా ఇదంతా కూడా చాలా హ్యాపీగా మీకు అనిపిస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో అరోమా ఆయిల్స్ కి విపరీతమైనటువంటి, మీకు పసుపు లెమన్ గ్రాస్ ఆయిల్ అని, మింట్ ఆయిల్ అని, సినమన్ ఆయిల్ అని, శాండల్వుడ్ ఆయిల్, ఇంచుమించు కొన్ని వందల రకాల అరోమా ఆయిల్స్ తో ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడ శరీరానికి చేయట్లే, ఫ్రాగ్రెన్స్ ద్వారా మనసుకు ట్రీట్మెంట్ చేయడం ద్వారా నిప్పుల్ని తట్టుకోవడం కానీ నిప్పుల్ని పోగొట్టుకోవడం కానీ చేస్తారు. సో ఫైనలీ మనం కర్పూరం, పచ్చ కర్పూరాన్ని వేస్తాం. ఓకే, ఇది అటు పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, చక్కటి సువాసన సూతింగ్ టెక్నిక్ సలువ చేస్తుంది. మనం ఏదైనా ఒక ఆయుర్వేద షాప్ కి వెళ్తే గురూజీ ఇలాంటి మంచి మంచి స్మెల్స్ అన్ని వస్తూ ఉంటాయి అక్కడ. మీకు ఇందులో పిండ తైలం అని, మహానారాయణ తైలం అని, వాత గజాంకుశ తైలం అని, ఇలా ఆయిల్సే చాలా రకాలు ఉంటాయి. తైలమర్ధనం గుణవర్ధనం అంటారు. అంటే మామూలుగానే ఇవన్నీ మనం సమస్య వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటాం. రెగ్యులర్ గా ఎవరైతే ఒంటికి ఉదయాన్నే నువ్వుల నూనె రాసుకుని శుభ్రంగా ఒళ్ళంతా బాగా మర్దన చేసుకుని సన్కి ఎక్స్పోజ్ అయ్యి శుభ్రంగా శనగపిండితో స్నానం చేస్తారు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నొప్పి అనే మాట వాళ్ళ జీవితంలో వినరు, అవసరం లేదు. మనం ఏదో పండగలప్పుడు అది ఏదో ఒక పద్ధతి ఆచారం అన్నట్లుగా అప్పుడు చేస్తాం, కానీ జనరల్ గా కూడా అలా చేస్తే మంచిది, చాలా మంచిదమ్మా. తైలాభ్యంగనం అలక్ష్మి దోష పరిహారార్థం అంటారు. అంటే అలక్ష్మి ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఇలా మాట్లాడుతాం. ఆరోగ్యం అనే ఒక లక్ష్మిని మనం, అంటే ఆరోగ్యం అనే అలక్ష్మి, అనారోగ్యం అనే అలక్ష్మి మనలో వచ్చినప్పుడు నువ్వుల నూనెతో స్నానం, తల అభ్యంగన స్నానం చేస్తే మనకు ఆ దోషం పోతుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. సో అద్భుతమైన ఈ ఎంత బాగుంది. ఇప్పుడు ఎవరైనా ఈ సమ్మర్ వచ్చింది ఖాళీగా ఉంటారు పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ నానమ్మలకి బామ్మలకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఇంత మంచి ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి మీరు సేవ చేయడం ద్వారా, ఎందుకంటే ఆ నూనె రాసి మీరు మసాజ్ చేస్తుంటే లోపల ఉన్నటువంటి వాయువులు ఏవైతే ప్రకోపం చెందిన వాయువులను ఆ వాటరు చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. మీరు కొంచెం సేవ చేసుకుంటే, అంటే పితృదోషాలు వాళ్ళ పోయిన తర్వాత పితృశాపాలు ఉన్నాయి శాంతులు చేయించుకోవడం కన్నా పెద్దవాళ్ళకి సేవ చేయడం ద్వారా వాళ్ళకి ఈ ఇలాంటి ఆయిల్స్ చూడండి, మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పాపం సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆయిల్స్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా
కొంత సమయాన్ని వాళ్ళతో గడపడం ద్వారా మనలో ఉన్నటువంటి బాంధవ్యాలు మెరుగవుతాయి, వాళ్ళకి అనారోగ్యం తగ్గుతుంది. ఏదైతే ఇస్తామో అది 10 తిరిగి పొందుతాం. గివ్ అండ్ టేక్ కదా. మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చారు, వాళ్ళు చేసుకోలేని స్థితిలో సఫర్ అవుతున్న స్థితిలో మీరు వెళ్ళి ఈ నూనె తయారు చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి నొప్పిని తగ్గించడం ద్వారా మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి నొప్పి అయినా సరే ఖచ్చితంగా భగవంతుడు తీసేస్తాడు. ఖచ్చితంగా గురూజీ. సో మనం దీన్ని స్ట్రెయిన్ చేద్దామా? చేయమా. ఎన్నాళ్ళైనా ఉంటుంది కదా గురూజీ? ఎన్నాళ్ళైనా ఉంటుందమ్మా. మీరు తొక్క తీసి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఆరబెట్టాలి. వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం అంటే పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి కదా, అందుకని ఏంటంటే కొంచెం వేడి చేసాం కాబట్టి పెద్దగా ఉండదు, తడి లేకుండా చూసుకోండి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ వెరీ అసలు మన ఇంట్లో దొరికేవే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. లవణాలకి చాలా అద్భుతమైనటువంటి గుణం ఉంది. లవణం అంటే ఉప్పు. ఉప్పు చాలా మేలు చేస్తుంది. జనరల్ గా నేను అనుకుంటూ ఉంటాను ఈ బ్లాక్ సాల్ట్ దేనికి వాడతారా అని. సో ఇది ఒక పెయిన్ రిమూవల్ అనమాట. అయితే ఎస్ గురూజీ, మీరు చెప్పినట్లు ఒక మంచి పెయిన్ రిమూవల్ ఆయిల్ తయారైపోయింది. నొప్పి నివారణ, ఎలాంటి కెమికల్స్ లేవు, అన్ని నేచురల్ పదార్థాలతో. భగవంతుడు ఇచ్చినటువంటి వరం, నేచురల్స్ గిఫ్ట్ ఇది. దీన్ని మనం కొంచెం చేతిలో తీసుకుని తలనొప్పి వచ్చినా రాసుకోవచ్చేమో, కణతలకి ఇక్కడ సైడ్ రాసుకోవచ్చు. అలాగే జలుబు వచ్చిన దీన్ని గట్టిగా ఫ్రాగ్రెన్స్ స్మెల్ చూడడం ద్వారా కూడా మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇలా రాసుకోవచ్చు. ఇంకొక టెక్నిక్ చివరిలో చెప్తానన్నాను కదా, దీన్ని ఒక స్పూన్ తీసుకొని డైరెక్ట్ నోట్లో వేసుకొని 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత ఊసేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. మనకు మీకు ఇంతకుముందు గుర్తుందో ఒక ఎగలో 90-95 ఆ టైంలో ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. అద్భుతమైనటువంటి గుణం కలిగి ఉన్నది. మన శరీరంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా నోట్లో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలిక చూపించుకుంటాం, అంటే నాలిక మీద ఉన్నటువంటి పాచి, అక్కడ ఉన్నటువంటి టిష్యూస్, టేస్టింగ్ బడ్స్, వాటిని అధ్యయనం చేయడం ద్వారా మన లోపల ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు ఇది పైన రాస్తేనే ఉపశమనిస్తుంది, తగ్గిస్తుంది అన్నప్పుడు నోట్లో వేసుకుంటే ఇందులో ఏవి కూడా వ్యర్థ పదార్థాలు లేకపోతే కెమికల్స్ లేవు. ఇవన్నీ మనం రెగ్యులర్ గా వాడుకునేవి. అవును, అన్ని కూడా తీసుకోగలిగినవే. మన ఫుడ్ ఇంటేక్ ఫుడ్ లో ఇప్పుడు మన పచ్చకర్పూరం ఉంది, మనం మిఠాయి ప్రసాదాల్లో వాటిలో వాడుతూ ఉంటాం. మనకు వాము రెగ్యులర్ గా వాడతాం, మెంతులు వాడతాం, ఈ లవణం వాడతాం, బ్లాక్ సాల్ట్, వెల్లుల్లిపాయ, ఇవన్నీ మనం తీసుకునేవి. దీంట్లో క్షారగుణం అధికంగా ఉంది కాబట్టి లాలాజల ఉత్పత్తిని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. గురూజీ, అయితే ఓరల్ హైజీన్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఇలాంటివి కూడా మింగకుండా, అంటే లోపలికి వెళ్తే ఇబ్బంది పెడుతుంది కాబట్టి మింగక్కర్లేకుండా నోట్లో ఉంచుకుని పుక్కిలించడం ద్వారా ఒక 10 నిమిషాలు అలా పుక్కిలించి ఊసేయడం ద్వారా కూడా మనకి అద్భుతమైనటువంటి పరిష్కారం. ఖచ్చితంగా గురూజీ, ఒక మంచి ఆయిల్ అండి. ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఈ ఆయిల్ పాడయ్యే ఆయిల్ అయితే అసలు కాదు. సో 1 year వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎంత ఎక్కువ నిలవ ఉంటే అంత దాంట్లో ఉన్నటువంటి గుణాలు అంతగా పెరిగిపోతాయి. ఎస్, మనం అంటే ఇమ్మీడియట్ గా వీడియో కోసం చూపించడానికి మనం వెంటనే స్ట్రెయిన్ చేసాం, కానీ అలా కాకుండా సో దాన్ని ఒక పూట అంతా ఉంచిన మొత్తం ఒక బాటిల్లో తీసి పెట్టేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కింద ఉంటాయి, ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా ఇంగ్రీడియంట్స్ తీసేయక్కర్లేదు. ఓకే, అవి ఎంత అంటే నువ్వుల నూనెలో మెంతులు ఎంత నానతాయో అంత ఔషధ గుణాలు పెరుగుతాయి. అంటే నువ్వులనే కాదు, ప్రతిదీ కూడా మనకి ఆవకాయ పచ్చడి, ఊరగాయల్లో మనకి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఆవాలు, మెంతులు నువ్వుల నూనెలో నానతాయి ఎక్కువ రోజులు. దానివల్ల అది ఔషధం, అమృతం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఈ సింథటిక్ సాల్ట్స్, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడినటువంటి కారం వాడడం వల్ల పచ్చడి పాడైంది తప్ప, ఊరగాయ పాడైంది తప్ప, సహజంగా అయితే నువ్వుల నూనెలో నానినటువంటి మెంతులు కానీ ఆవాలు కానీ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు అసలు పచ్చడి అనగానే భయం, డాక్టర్లు తినొద్దు, బీపీలు పెరిగిపోతే లేకపోతే గ్యాస్ట్రిక్లు పెరుగుతాయి. గ్యాస్ట్రిక్ వచ్చింది కాబట్టి పచ్చడి వల్ల, అందులో ఉన్నటువంటి ఎండుమిర్చి కారం వల్ల ప్రాబ్లం వస్తుంది తప్ప పచ్చడి వల్ల కాదు. ఒరిజినల్ గా అయితే నువ్వుల నూనెలో ఊరిన మెంతులు, ఆవాలు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా ఏదైనా మానవతా దృక్పథంతో వెళ్ళాలని కోరుకుందాము. ఇక నుంచైనా మార్పు రావాలి. చాలా మటుకు మార్పు వచ్చింది, ఆర్గానిక్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇక ఇలాంటి మంచి మంచి ఆయిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి గిఫ్ట్ గా ఇవ్వడం కానీ, సో వాడుకోవడం కానీ చేయాలని కోరుకున్నాం. పెద్దల్ని గౌరవించుకోవాలని కోరుకున్నాం. వాళ్ళకి ఈ సమస్యలు రావడానికి మనమే కారణం. ఎందుకంటే వాళ్ళకి
ఈ సేవ చేయడం ద్వారా ఒకవేళ మనం తెలుసో తెలియకో తప్పులు చేసేసాం, వాటిని సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చేయూత, అంటే ఆయిల్ అనే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మనం చేయగలిగిన సాయం చేయడం ద్వారా వాళ్ళకు ఉపశమనాన్ని ఇస్తే మనం ఉపశమనాన్ని పొందుతాం. ఖచ్చితంగా గురూజీ. గోమాతని అంటే మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి, మరి ఆవు పేడ గోమూత్రం కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఏంటంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నాం, సుమారు 300 కోట్ల గోమాతలు వస్తే తప్ప మన భవితవ్యం బాగుండదు. అందుకని ముందు మనం ఒక సంకల్పంగా పెట్టుకుని గోమాతను పెంచాలి. ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మితలు.